రష్యా రావడానికి రెడీ అయిపోయి ఉంటారు కదా నాకు తెలిసి. సో కొంతమంది స్టూడెంట్స్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నారు. సో మిగతా స్టూడెంట్స్ ఎవరికి ఈ డౌట్ ఉన్నా సరే వాళ్ళకు కూడా క్లారిఫై ఇద్దని చెప్తున్నాను, వినండి ఒకసారి. సో రష్యా మీరు వచ్చే ముందు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, అన్న ఇప్పుడు రూబుల్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకొని తెచ్చుకుంటే బెటరా, లేదంటే అక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటే బెటరా అని అడుగుతున్నారు. రూబుల్స్ అక్కడే తెచ్చుకోండి. మీ కన్సల్టెన్సీ ఏ కన్సల్టెన్సీ మీరు వెళ్ళారో అక్కడ వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు కొంచెం ఎక్స్ట్రా దొబ్బేసి పైన, అయినా సరే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఒకేసారి వస్తుంటారు. ఇంతమంది స్టూడెంట్స్ ఒక్కసారి రష్యాకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఒకేసారి రూబుల్స్ ప్రొవైడ్ చేయాలంటే స్టాక్ అనేది షార్టేజ్ అవుతుంది. ఇప్పుడు మాకే ఉండట్లేదు ఒక 5,000 10,000కే. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అవసరాలు ఉంటాయి, తాగడానికి కానీ తినడానికి. సరే ఆ తాగడానికి కానీ తినడానికి కానీ ఏ చిన్న చిన్న అవసరాలు సీనియర్స్ హెల్ప్ చేసినా సరే, మెడికల్స్ కానీ సిమ్ కార్డు కానీ వీసా ఎక్స్టెన్షన్ కానీ మీరే పెట్టుకోవాలి కదా డబ్బులు. సో వాటికి మాత్రం ఆగకూడదు డబ్బులు, ఎందుకంటే అవి మ్యాండేటరీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత షార్టేజ్ అయితే క్యాష్ కానీ స్టాక్ కానీ ఎక్స్చేంజ్ చేయటం మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక 20,000 దగ్గర పెట్టుకోండి. ఆ 20,000 దగ్గర పెట్టుకుంటే మీకేంటంటే తాగడానికి కానీ తినడానికి కానీ మెడికల్స్ కానీ సిమ్ కార్డుకి కానీ వీటన్నిటికి కూడా మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? తర్వాత మనం చిన్నగా ఎక్స్చేంజ్ చేసుకొని అంటే మనకి టెన్షన్ ఉండదు, అందుకు చెప్తున్నాను. ఓకేనా? సరే అయితే మరి పెస్కోకి వచ్చే తెలుగు వాళ్ళందరికీ మేము ఉంటాం, ఎలాగో మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పెస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఎవరైతే. సరే అయితే మరి అందరికి అర్థమైంది అనుకుంటాను. ఉంటాను, బాయ్.